చందనగంధి ఒకప్పుడు విషకన్య, కానీ ఇప్పుడు కాదు. అంటే ఆ చందన ఇంతకు ముందే మీకు తెలుసా? అవును. ఎలా తెలుసో చెప్తాను విను. నేను బతకూడదు, నన్ను చనిపోనివ్వండి. నేను ప్రాణాలతో ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు. నేను విషకన్యని. ఈమె శరీరంలో అణువణువు విషపూరితమైంది విక్రమ. సంపూర్ణ విషగన్యగా మార్చబడింది. సంపూర్ణాచార్య, ఇంతటి శుభలక్షణాలున్న ఈ అమాయకమూర్తి విషకన్యగా ఉండిపోవలసిందేనా? అమృతకన్యగా మార్చే అవకాశమే లేదా? ఎందుకు లేదు? ఈ ధన్వంతరి వైద్య విధానంలో అసాధ్యమే లేదు విక్రమ. నీవు కోరినట్లే చేస్తాను. చాలా సంతోషం ఆచార్య. చందనగంధి, నీ శరీరంలోని విషమంతా హరించుకుపోయింది. నీవిప్పుడు విషకన్యవు కావు, అమృతకన్యవు. అంతా మీ ఆశీర్వాదం. కళ్యాణము. అలా అమృతకన్యగా మారిన చందన వాళ్ళ చేత చిక్కింది. ఆ తర్వాత జరిగిన ఎత్తులు పై ఎత్తులు నీకు తెలుసు. అమ్మయ్యా, ఇప్పటికి నా గుండె గిట్టవ పడింది. ఇంకే, కోటకు వెళ్లి ప్రశాంతంగా నిద్రించు. కోటక రాజమాత నన్ను చెరసాల్లో బంధిస్తే అతి కష్టం మీద తప్పించుకొచ్చాను. ఇప్పుడు అక్కడికి వెళితే నన్ను ఉరి తీస్తుంది. అయితే పరిస్థితులు అనుకూలించే వరకు ఇక్కడే సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.